వారం వృషభ రాశి వారిని పరిశీలించి చూసినట్లయితే రాహు సప్తమంలో ఉన్నాడు కాబట్టి శుభ అశుభ ఫలిత మిశ్రమంగానే ఉంటుంది వీరి జాతకం. కృత్తికా నక్షత్ర జాతకులు తగినటువంటి విధంగా చక్కనైనటువంటి ఆశ్రయించదగిన వ్యక్తిని కానీ సంపాదించుకోగలిగితే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. రోహిణీ నక్షత్ర జాతకులు పూర్వం తమకున్నటువంటి అనారోగ్యాన్ని తొలగించుకోగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులు ఎక్కడ తమ ధనాన్ని పెట్టుబడి పెట్టాలో ఆ విషయం గురించిన ఆలోచనని కానీ చేసినట్లయితే అది ఈ సంవత్సరాంతానికి చక్కనైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. దైవపరంగా కానీ చూసినట్లయితే వీరు శంకరునికి సంబంధించినటువంటి లింగాష్టకాన్ని కానీ శివునికి సంబంధించిన ఆ 8 శ్లోకాలని కానీ నిరంతరం పఠించుకుంటూ ఉండడం చాలా మంచిది. ఇక దానపరంగా కానీ ఆలోచించి చూసినట్లయితే పూజా ద్రవ్యాలని యథార్థమైనటువంటి పూజాపరులైనటువంటి వాళ్ళు ఏ అర్చకులు ఉంటారో వారికి సమర్పించుకోవడం చాలా చక్కనైనటువంటి పని. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరితోనూ విభేదాలని పొందేటటువంటి దిశగా కాకుండా అందరినీ కలుపుకుని పోయేటటువంటి విధంగా ప్రయత్నించడం చాలా మంచిది. ఎవరికైనా వివాహానికి సంబంధించినటువంటి సహాయాల్ని చేస్తే అది బాగా కలిసి వస్తుందనే యథార్థాన్ని బాగా గమనించండి.